ప్రపంచంలో ఎవరో ఎక్కడో కొట్టుకుంటుంటే అది కాస్త మన దగ్గరికి ఎందుకు వస్తుంది అనుకుంటాం. కానీ మన బెంగాల్ చూస్తే తెలుస్తుంది, ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తే తెలుస్తుంది, మణిపూర్ చూస్తే తెలుస్తుంది. ఏంటి అంటే మనకేం సంబంధం లేదనుకుంటే అవి కాస్త మన దగ్గరికి వస్తూ ఉంటాయి. మనం సీరియస్గా దృష్టి సారించాల్సిన దేశభక్తి, బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన. తప్పు ఎక్కడ జరిగినా తప్పని వాదించడం. సూడాన్కి సంబంధించిన ఒక వార్త చూస్తే ఆఫ్రికా దేశమైన సూడాన్లో మహిళలు భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒమ్దుర్మన్ పట్టణంలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా చాలామంది పారిపోయారు. కొందరు మహిళలు కుటుంబంతో సహా అక్కడ చిక్కుపోయారు. ప్రస్తుతం సైన్యం వద్దే ఆహారం లభిస్తుంది. దీంతో ఆహారం కోసం వచ్చిన మహిళలు సైనికుల లైంగిక వాంఛలు తీర్చాలి. అలా తీరిస్తే వాళ్ళు అంత అన్నం ఇస్తారు. అది తీసుకెళ్లి బిడ్డల ఆకలి తీర్చాలి. ఇది ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి వ్యవహారం అంతర్జాతీయం. అంటే ఏం జరగదు, ఎవడొచ్చినా ఏం కాదు, మనకేం కాదు అనుకుంటా ఉంటాం. ఇప్పుడు బెంగాల్లో మన వాళ్ళు మనలాగా బ్రతుకుతున్నారా? ఈ దేశంలో పౌరులాగా ఒక బెజవాడలోనో, గుంటూరులోనో, హైదరాబాద్లోనో బతుకుతున్నట్టు బతకగలుగుతున్నారా? లేదు ఒక మణిపూర్లో మన దేశం అన్నటువంటి కోణంలో బ్రతికేటటువంటి అవకాశం ఉందా? ఎక్కడ లోపం ఉంది అంటే లోకల్గా రెచ్చగొట్టే వాళ్ళు సులభం, కానీ దానివల్ల తలెత్తేటటువంటి ప్రమాదాన్ని మనం మర్చిపోతున్నాం. దేశం ముందు, ఆ తర్వాతన నువ్వైనా నీ కుటుంబమైనా, ఆ దేశం ముందు అన్న ఆలోచన పక్కకు పోతే ప్రమాదం.